నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్య బాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మీరేమంటారు? నమస్తే అండి. ముందుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ముందుగా 40 సంవత్సరాల విజన్ వంకాయ అని చెప్పే ఈ దొంగ చంద్రబాబు ముందుగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ముందుగా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు మొదలుపెట్టింది కాదు. సుమారుగా 30 సంవత్సరముల కింద నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్, అక్కడున్న ఏ గవర్నమెంట్ అయితే ఆ గవర్నమెంట్ ఈ ల్యాండ్ యాక్ట్ టైటిల్ గురించి ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఈరోజు ఒక విధానం తీసుకొని వచ్చి ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేద్దామన్న ఆలోచనతో ఈరోజు సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. అలాంటి బీజేపీ గవర్నమెంట్ పొత్తులో కూటమని చెప్పేసి చంద్రబాబు కాళ్ళ వేళ్ళ పడి ఈరోజు బీజేపీ కాళ్ళు పట్టుకొని ఉన్న ఈ చంద్రబాబు ఈ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ గురించి తెలుసుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దితే ఎవడూ హర్షించడు. ఒక విజన్ అంటూ ఏమీ లేకుండా ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న ఈ దొంగ చంద్రబాబు పేదల పక్షపాతి కాదు, అలాగే రైతుల పక్షపాతి కూడా కాదు. వ్యవసాయం దండగా అనే ఈ దుర్మార్గుడు ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాడంటే దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టే. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే, ఒక సెంటు భూమి కూడా అన్యకాంతం రాకుండా, ఒక దొంగ పట్టాదారు పాస్బుక్లు కాకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే ఈ విధానం అనేది రూపొందించడం జరిగింది. దీన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రెస్టేజ్గా తీసుకొని సుమారు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ భూమిని రీసర్వే చేసి ఎవడు కూడా అన్యాక్రాంతం గురి కాకుండా ఒక రిజిస్ట్రేషన్ చేసిన క్రమంలో కానీ ఎవరైనా కబ్జా చేయడం కానీ ఇలాంటి ఏమీ లేకుండా ఒక మంచి విధానాన్ని రూపొందిస్తుంటే దీన్ని హర్షించలేక ప్రజల మీద ఏదో ఒక ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక దురాలోచన. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈ సొంత పత్రిక దత్తపుత్రిక అయిన తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రిక అయిన ఈనాడు పేపర్లో పెద్ద హెడ్లైన్స్ పెట్టి ల్యాండ్ టైటిలింగ్ చాలా గొప్పగా చెప్పాడు. ఇప్పుడు అదే అంత గొప్పగా చెప్పింది ఈరోజు ఈ ఎలక్షన్ ముందు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని దీన్ని ఏదో బూచుగా చూపించి రైతులను ఒక భయాందోళన క్రియేట్ చేసే విధంగా ఈరోజు ఈ దొంగ చంద్రబాబు ప్రయత్నించడం నిజంగా ముఖం మీద ఉమ్మేసినా సరే దులుపుకునే రకం ఈ చంద్రబాబు. ఎందుకంటే పేదలు ఏదో రకంగా చేసుకున్నా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టే రకం. కాకపోతే ఏంటంటే ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా పరిపాలించాడు, ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తాడో అని చెప్పిన ఒక భయాందోళనలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాన్ని ప్రతిదీ కూడా అమలుపరిచే విధంగా తన రూపకల్పన చేసుకుంటున్నాడు. అలాగే వచ్చే 5 సంవత్సరాలు రేపు 2024 మే 13వ తారీఖున జరగబోయే ఈ ఎలక్షన్లో మళ్ళీ బంపర్ మెజార్టీతో గెలిపించి 170 సీట్లు వచ్చే విధంగా ఈరోజు తన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దొంగ చంద్రబాబు ఇప్పటికైనా సరే బుద్ధి మార్చుకో. ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ఈ ఎలక్షన్లో జగన్ గెలిస్తే ప్రజల అవసరం అన్నీ తీరుస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయనకు అవసరం. ఎందుకంటే ఈ కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసం బీజేపీ కాళ్ళు పట్టుకుంటూ వాళ్ళ విధానాలను కూడా నిజంగా నీకు దమ్ముంటే ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ ప్రవేశపెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ కదా, నీతో పొత్తు మహాకూటమిలో భాగంగా ఉంది కదా. ముందు ఇక్కడ సీఎం రమేష్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ముందు వాడిని నిలది ఏంద్రా నువ్వు చేసిన పని, ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ వల్ల మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ ఇప్పించు. అంతే తప్ప నువ్వేదో దుర్మార్గంగా ప్రజల మీద అబండాలు వేసేస్తే, లేకపోతే వైఎస్ జగన్మోహన్ అబండాలు వేసేస్తే దులుపుకునే రకం కాదు. మీ అందరి తాట తెస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు, మళ్ళీ సీఎం అవుతాడు. ఇక్కడ 175 సీట్లు కూడా ఖచ్చితంగా కొడతాం. అలాగే నర్సీపట్ల ఉమాశంకర్ గణేష్ గారు మంచి మెజారిటీతో మరొకసారి విజయదుంది మోగించి మీ అందరి తాట తెస్తాం. గుర్తుపెట్టుకో, ఇక్కడ అయ్యనపాత్రుడు, దత్తపుత్రుడు, అలాగే చంద్రబాబు నాయుడు, ఇక్కడ మా మరుగుజ్జు పాత్రుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ప్రజలను మాత్రం ఇబ్బంది పెడితే ఏ ఒక్కడో కూడా క్షమించడు. మీ అందరి తాట తెస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.